Hi friends, today we are going to learn about NAT. NAT it stands for Network Address Translation. It means it translation from private IP address to public IP address. అంటే మనకి ఇది ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్ని పబ్లిక్ ఐపీ అడ్రస్గా ట్రాన్స్లేషన్ చేస్తుంది అనమాట. ఓకే, లెట్స్ సీ వై NAT is needed and how NAT helps and type of NATs. ఓకే, కొన్ని NATలో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సంథింగ్. లెట్స్ సీ. I hope you know about IPv4 and IPv6. Most of organizations still using IPv4 method only. But you know that how many IP address is there in IPv4? Let's see. So total IPv4 having around 4 billion IP address is there, but our world population is 8 billions around. Okay, it is possible, check the difference, 8 billion people, so మనకి 4 billion IP అడ్రస్ని యూజ్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు యూజ్ ఆల్ పీపుల్స్ బై యూజింగ్ IPv4. బట్ మనం ఇంకా IPv4ని ఎలా యూజ్ చేస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్, ఈచ్ పర్సన్ యూజింగ్ మోర్ దెన్ 1 IP అడ్రస్. దట్ మీన్స్ అంటే ఎగ్జాంపుల్ ఎవ్రీ వన్ యూజింగ్ స్మార్ట్ ఫోన్ అండ్ ల్యాప్టాప్ అండ్ స్మార్ట్ టీవీ లైక్ ప్రింటర్ ఇన్ హోమ్ నెట్వర్క్ ఆల్సో లైక్ దట్. సో ఇది మనకి పాసిబుల్ అయితే కాదు. కానీ ఇంకా మనం IPv4 అనేది ఎలా యూజ్ చేస్తున్నాం అంటే మనకి NAT అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఈ IPv4ని మనం ఇంకా యూజ్ చేస్తున్నాం. దీన్ని ఓవర్కమ్ చేయడానికి, ఓకే, అంటే దాని బిఫోర్ దట్ ఈ IPv4ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని క్లాసెస్గా అండ్ కొన్ని రూల్స్కి డివైడ్ చేశారు. ఒకసారి చూద్దాం. ఈ IPv4ని కొన్ని క్లాసెస్గా చేశారు. క్లాస్ A, క్లాస్ B, క్లాస్ C, క్లాస్ D, క్లాస్ G ఆల్సో దేర్. బట్ మనం అది డిఫరెంట్గా, అంటే దీన్ని ఇంకా మీకు డెప్త్గా కావాలంటే ఈ ప్రైవేట్ ఐపీస్ పబ్లిక్ ఐపీస్ గురించి మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా డెప్త్గా మీకు ఇది నేను డీటెయిల్గా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. ఓకే, లెట్స్ సీ. అంటే మనకి ప్రైవేట్ ఐపీస్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ 10 సిరీస్ ఉన్నాయి కదా చూడండి ఫ్రెండ్స్. ఈ 10 సిరీస్ 172.16.0.0 అండ్ 192.168.0.0 నుంచి ఇక్కడ ఈ సిరీస్ వరకు మన ప్రైవేట్ ఐపీస్. అంటే ఇవి మనం ఎక్కడైనా మన ఆర్గనైజేషన్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒక ఆర్గనైజేషన్లో యూజ్ చేసిన ఐపీస్ని ఇంకొక ఆర్గనైజేషన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది రెండు కమ్యూనికేషన్లు ఉండవు. అంటే మనం ఇది ఇంటర్నల్ కమ్యూనికేషన్ పర్పస్ మనం ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ని యూజ్ చేస్తాం అనమాట. మనం ఇంటర్నెట్కి కానీ ఇప్పుడు google.com ఇలా మనం ఏదైనా ఇంటర్నెట్ సెర్చ్ బ్రౌజ్ చేయాలంటే మాత్రం ఇంటర్నెట్లో మనకు కంపల్సరీ పబ్లిక్ ఐపీ అడ్రస్ అయితే ఉండాలి. కానీ ఇక్కడ NAT అనేది కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ప్రైవేట్ ఐపీకి ఈ పబ్లిక్ ఐపీ అయితే కంపల్సరీ ఉండాలి బయటకు వెళ్ళాలంటే, ఇంటర్నెట్లోకి వెళ్ళాలంటే. సో ఆ కాన్సెప్ట్ అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? ఈ ప్రైవేట్ ఐపీస్ మాత్రం ఓన్లీ ఇంటర్నల్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్ పర్పస్ కోసమే యూజ్ చేస్తాం అనమాట. పబ్లిక్ ఐపీస్ మాత్రం ఇంటర్నెట్ కోసం అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? లెట్స్. అండ్ మనకి ఈ IPv4ని ఓవర్కమ్ చేయడానికి మనకు ఇంకా నెక్స్ట్ IPv6 అనే కాన్సెప్ట్ వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ IPv6 అంటే దీంట్లో NAT అనే కాన్సెప్ట్ ఉండదు. వై NAT ఈజ్ నాట్ నీడెడ్ ఇన్ IPv6 అంటే మనకి బికాజ్ NAT ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ ఓవర్కమ్ ద షార్టేజ్ ఆఫ్ IPv4 అడ్రస్. అంటే బికాజ్ IPv6 హ్యావ్ ఏ నో సచ్ ఏ షార్టేజ్ అనమాట. మనకి దాంట్లో మనకి 4 బిలియన్ IP అడ్రస్ మాత్రమే ఉన్నాయి IPv4లో. బట్ ఇక్కడ మాత్రం చూడండి ఫ్రెండ్స్, ఒక అన్డిసేబుల్ అంటే ఐ మీన్ చూడండి ఈ ఫిగర్ అంతా, అంటే మీకు కౌంట్ చేసుకోండి కావాలంటే నేను వాట్స్లో కూడా ఇచ్చాను. సో ఈ షార్టేజ్ అనేది అంటే మనకున్న దాంట్లో ఈ పీపుల్స్కి ఈ IPv4 షార్టేజ్, IPv6లో షార్టేజ్ IP అడ్రస్ షార్టేజ్ అయితే లేదు. సో అందుకని ఇందులో మనకి NAT అనే కాన్సెప్ట్ అయితే ఉండదు. ఓకేనా? ఓకే, దట్స్ వై IPv6 నెట్వర్క్ డు నాట్ రిక్వైర్ NAT అనమాట. ఓకే, నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అంటే ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. హోమ్ నెట్వర్క్లో అంటే మీ హోమ్ ఇంటర్నెట్లో మన ఇంటి దగ్గర ఐ మీన్ నెట్వర్క్స్లో కూడా చూడండి. మీరు ఒక రౌటర్ తీసుకుంటారు అంటే ఒక ISP ప్రొవైడర్ నుంచి, అంటే ఐ మీన్ యాక్టివ్ ఫైబర్ లైక్ BSNL లైక్ ఎనీథింగ్. ఓకే, మీరు ఒక ISP నుంచి మీరు ఒక ఇంటర్నెట్ తీసుకోవాలనుకోండి, వాళ్ళకి మీకు రౌటర్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీకు ఇంటర్నల్గా కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి అనుకోండి మీ హోమ్ నెట్వర్క్లో. సిస్టమ్ అంటే ఇది ఒక ట్యాబ్లెట్ అండ్ టీవీ, స్మార్ట్ టీవీ అండ్ IP ఫోన్ అండ్ స్మార్ట్ ఫోన్ లైక్ ఇలా యూజ్ చేస్తాం. స్మార్ట్ ఫోన్లో ఒక 2-3 ఫోన్స్ అయినా ఉండొచ్చు, మోర్ దెన్ 1. సో ఇలాగ మనం వైఫై నుంచి కనెక్ట్ అవుతుంటాం. సో ఎవ్రీ సిస్టమ్కి ఒక ప్రైవేట్ IP అడ్రస్ అయితే అసైన్ అవుతుంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఒకసారి నా నెట్వర్క్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ అనుకుంటాను, మళ్ళీ ఒకసారి కొడుతుంది చూడండి IP కాన్ఫిగ్. సో నా IP వచ్చేసి
192.168.0.102 అండ్ నా స్మార్ట్ ఫోన్ ఐపీ వచ్చేసి సంథింగ్ ఇక్కడ 102 ఉంది కదా, అక్కడ 105 లేకపోతే 110 ఇలా, అంటే ఇంకో స్మార్ట్ టీవీకి ఒకలాగా ఇలా ప్రైవేట్ ఐపీస్ అయితే మనకి ఎస్ఎన్ అవుతాయి. బట్ నేను ఇందాక చెప్పాను ప్రైవేట్ ఐపీస్ ద్వారా ఉంటే ఇంటర్నెట్ రాదని, దీనిలో ఇంటర్నల్ కమ్యూనికేషన్ పర్పస్ అని యూజ్ చేస్తాం. మనకి ఇంటర్నెట్ రావాలంటే పబ్లిక్ ఐపీ అయితే కంపల్సరీ ఉండాలి. లెట్స్ సీ మై పబ్లిక్ ఐపీ ఈజ్ వాట్. చూడండి వాట్ ఈస్ మై ఐపీ అని కొడుతుంది. నా పబ్లిక్ ఐపీ 124.123.174.157. ఇది నా పబ్లిక్ ఐపీ అనమాట. సో నాకు ఇంటర్నల్గా ఏవైతే ఇక్కడ చూడండి ఈ నా సిస్టమ్ కానీ నా ఫోన్ కానీ అండ్ ఇట్లా టీవీ కానీ ఏదైనా సరే అన్నిటికీ ప్రైవేట్ ఐపీ అడ్రస్లు ఉన్నాయన్నమాట. సో మెయిన్ ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్లుకి మనం ఇంటర్నెట్ కావాలంటే మనకు ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ కావాలి. ఇందాక నా పబ్లిక్ ఐపీ అడ్రస్ చూసాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ లెట్స్ సీ. సో 124 డాట్ ఇలా సంథింగ్. సో ఇక్కడ నేను ఒక పబ్లిక్ ఐపీ తీసుకున్నాను 50.1.1.1. సో ఇది ఒక పబ్లిక్ ఐపీ. ఈ పబ్లిక్ ఐపీ ద్వారా నేను ఇంటర్నెట్కి వెళ్ళగలను అనమాట, ఏమైనా బ్రౌజ్ చేసుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నాట్ అనేది వై నాట్ ఈజ్ నీడెడ్ అంటే మనకి ఇప్పుడు మనం ఇంటర్నెట్ అంటే ఈ సిస్టమ్ కూడా ఇంటర్నెట్కి వెళ్ళాలంటే దీనికి ఒక పబ్లిక్ ఐపీ కావాలి. ఇప్పుడు మనం ఇక్కడ స్మార్ట్ ఫోన్గా ఒక ఇంటర్నెట్కి వెళ్ళాలంటే ఒక పబ్లిక్ ఐపీ కావాలి. అంటే ఇట్లా అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్కి ఒక పబ్లిక్ ఐపీ ఇస్తే మనకి IPv4లో అనేది మనకి అడ్రస్లు అనేది సరిపోదు, మన పాపులేషన్కి ఈ IPv4 అడ్రస్ అనేది సరిపోదు అనమాట. సో దీన్ని మనం తగ్గించడానికి ఈ ఐపీ సేవ్ చేయడానికి మనకి నాట్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఈ కాన్సెప్ట్ ఏమంటే ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్లు ఒకసారి చూడండి, ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్లు అన్నీ ఉన్నాయి, బట్ బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఒకటే అడ్రస్తో వెళ్తుంది. సో దీంట్లో కొన్ని మెథడ్ టైప్స్ ఉన్నాయి నాట్లో కూడా, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ మీకు అర్థం కావడానికి నేను ఒక హోమ్ నెట్వర్క్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లెట్స్ ఇప్పుడు ఇక్కడ ఈ సిస్టమ్ ఉంది, నా సిస్టమ్ ఉంది, ఇంటర్నల్ ఐపీ ప్రైవేట్ ఐపీ వచ్చేసి 192.168.1.1 ఉంది. సో నేను ఇక్కడ నుంచి ఇప్పుడు వీటికి వెళ్ళాలనుకోండి, ఐ మీన్ ఇక్కడ నుంచి నేను ఈ సిస్టమ్ నుంచి ఇక్కడ ఒక వెబ్ బ్రౌజర్ ఉంది, ఇది ఇంటర్నెట్లో ఉందన్నమాట. ఇది 150 IP తోట సంథింగ్ ఇక్కడ google.com ఉంది. దీంట్లోకి వెళ్ళాలి, సెర్చ్ చేసుకోవాలి. అంటే మనం ఈ ప్రైవేట్ ఐపీ నుంచి దీనికి వెళ్ళాలంటే ఇంపాసిబుల్, బట్ మనకు ఒక బై యూజింగ్ పబ్లిక్ ఐపీ ఇట్ ఈస్ పాసిబుల్. సో ఇక్కడ నేను ఒక పబ్లిక్ ఐపీ యూజ్ చేస్తున్నాను 150.1.1 అనే పబ్లిక్ ఐపీ తోటి నా రౌటర్కి ఐఎస్ ప్రొవైడర్ ఇచ్చిన ఒక పబ్లిక్ ఐపీ ద్వారా నేను కమ్యూనికేట్ అవుతున్నాను. బట్ నేను ఇంటర్నల్గా ప్రైవేట్ ఐపీ అడ్రస్ని యూజ్ చేస్తాను కదా, ఎలా వెళ్తుంది అనేది ఈ కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ చూడండి మన సోర్స్ ఐపీ వచ్చేసి మనకి 192.168.1.1. ఓకే, డెస్టినేషన్ ఐపీ వచ్చేసి మనకి ఇది వెబ్ బ్రౌజర్, ఇది పబ్లిక్లో ఉంది 150.1.1. ఓకే, సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు ఇది వచ్చేసి ఎక్కడి నుంచి వెళ్ళి ఈ పీసీ నుంచి వెళ్ళి ఇక్కడికి వెళ్ళేటప్పుడు అనమాట ఫ్రెండ్స్. ఓకే, 192.168. డెస్టినేషన్ వచ్చేసి దీనికి వెళ్ళాలి, బట్ ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి మన రౌటర్కి వెళ్తుంది. సో ఇక్కడ రౌటర్కి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అంటే మనకి ఈ రౌటర్ ఏం చేస్తుంది, నాట్ అనే కాన్సెప్ట్లో ఏంటంటే ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ని పబ్లిక్ ఐపీ అడ్రస్కి ట్రాన్స్లేషన్ చేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇది వస్తుంది. సో ఇక్కడ సోర్స్ ఏమవుతుంది, సోర్స్ మారిపోతుంది. ఎస్ చూడండి, ఏదంటే ఇక్కడ మనకి సోర్స్ అనేది మారిపోతుంది ఈ రౌటర్కి వచ్చేసిన తర్వాత. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ నుంచి వచ్చినప్పుడు 192 ఇక్కడికి వచ్చేసింది కదా, ఈ రౌటర్లో ఏమవుతుందంటే 50.1.1. అనేది మారిపోతుంది. అంటే ఇది వస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళి, ఇది ఇక్కడ నుంచి వచ్చేసి ఇలా వెళ్ళిపోతుంది అనమాట. ఇలా వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ మనకి ఈ రౌటర్కి వచ్చేసరికి మనకి సోర్స్ అనేది మారిపోతుంది. సోర్స్ ఏమవుతుంది, ప్రైవేట్ ఐపీ నుంచి వెళ్ళి పబ్లిక్ ఐపీగా కన్వర్ట్ అయిపోతుంది, ట్రాన్స్లేషన్ అయిపోతుంది. సో ఇలా ట్రాన్స్లేషన్ అయినప్పుడు ఈ పబ్లిక్ ఐపీ కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి మనకి డేటా అనేది వస్తుంది అనమాట. సో అలాగే మనకి రివర్స్ వచ్చినప్పుడు సర్వర్ నుంచి లేదా పబ్లిక్ ఐపీ నుంచి వెళ్ళి మన ఇంటర్నల్కి వచ్చేటప్పుడు కూడా ఎలా ఉంటుంది. సో పబ్లిక్ వచ్చేటప్పుడు సోర్స్ ఏముంటుంది, ఇది ఉంటుంది వెబ్ బ్రౌజర్ ఐపీ, పబ్లిక్ ఐపీ సోర్స్ ఉంటుంది. డెస్టినేషన్ ఏముంటుంది, సేమ్ పబ్లిక్ ఐపీ ఉంటుంది 50.1.1.1. ఇదే ఉంటుంది. సో ఇది వస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళి ఇట్లా వస్తుంది. ఇక్కడ ఈ రౌటర్ నుంచి వెళ్ళి మళ్ళీ మన ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఎలా అవుతుంది అంటే డెస్టినేషన్ మారిపోతుంది. ఈ రౌటర్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా డెస్టినేషన్ మారిపోతుంది. ఈ రౌటర్ ఏం చేస్తుంది, దీన్ని కన్వర్ట్ చేస్తుంది, ఈ పబ్లిక్ ఐపీని ఈ ప్రైవేట్ ఐపీ కన్వర్ట్ చేసేసి దీనికి మనకి కమ్యూనికేషన్ ఉంటుంది అనమాట. అంటే అది ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి రౌటర్ కన్వర్ట్ అయ్యి ఇక్కడ నుంచి మనకి కమ్యూనికేషన్ ఉంది. అదేవిధంగా అన్ని పీసెస్ కూడా ఇలా వెళ్తుంది అనమాట. ఈ కాన్సెప్ట్ అనేది నేను మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, లెట్స్ సీ. మనం ఇప్పుడు టైప్స్ ఆఫ్ నాట్ చూద్దాం. ఓకే, నాట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి, ఇందులో 3 టైప్స్ ఉన్నాయి.
ఓకే, త్రీ టైప్స్. ఒకటి ఫస్ట్ వన్ స్టాటిక్ నాట్ అండ్ డైనమిక్ నాట్, అండ్ థర్డ్ వన్ ఓవర్లోడ్. అంటే ఇట్ మీన్స్ ప్యాట్ అనమాట, నాన్ యాజ్ ప్యాట్. సో ప్యాట్ మీన్స్ పోర్ట్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అనమాట. సో ఓకే, ఈ నాట్లో ఈ త్రీ టైప్స్ ఉన్నాయి. ఈ త్రీ టైప్స్ యొక్క కాన్ఫిగరేషన్ అండ్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, కమింగ్ టు స్టాటిక్ నాట్. దానికి ముందు నేను కొన్ని ఇది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అది ఏమంటే మనకి ఈ ఇన్సైడ్ లోకల్ అండ్ ఇన్సైడ్ గ్లోబల్ అండ్ అవుట్ సైడ్ లోకల్ అండ్ అవుట్ సైడ్ గ్లోబల్, ఇవి అంటే మనం తెలుసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా, మనకి ఇన్సైడ్ లోకల్ అంటే ఏంటంటే మన ఏదైతే ఇంటర్నల్ ఐపీస్ ఉన్నాయో, ఇవి మన ఫర్ ఎగ్జాంపుల్ మన హోమ్ నెట్వర్క్ అనుకోండి, మన యూజ్ చేసే ల్యాప్టాప్, పీసీ ఇలా ఉన్నాయనుకోండి. మన ఇంటర్నల్ ఏదైతే ప్రైవేట్ మన ఆర్గనైజేషన్లో ఉన్న ఐపీస్ అనుకోండి, ఇవన్నీ ప్రైవేట్ ఐపీస్. సో ఈ ప్రైవేట్ ఐపీస్ అంటే మన ఈ రౌటర్కి బిఫోర్ ఉన్నాయి. మనకి ఇదంతా మనకి ఇన్సైడ్ లోకల్ అవుతుంది. ఓకేనా, ఈ రౌటర్ యొక్క తర్వాత నుంచి వచ్చేసి మనకు ఒక ఐఎస్పీ ప్రొవైడర్స్ ఇక్కడ 50 సిరీస్ తీసుకున్నాను. ఓకేనా, ఈ సిరీస్ వచ్చేసి మనకి ఏమవుతుంది, ఇన్సైడ్ గ్లోబల్ అవుతుంది. ఏదైతే మన రౌటర్ నుంచి వెళ్ళి బయట సైడ్కి వెళ్తుందో సో అది మనకి ఇన్సైడ్ గ్లోబల్ అవుతుంది అనమాట. ఓకేనా, అదే అవుట్ సైడ్ లోకల్ అండ్ అవుట్ సైడ్ గ్లోబల్ అనేది సేమే ఉంటుంది. సో ఇదేంటంటే మనం ఏదైనా ఇంటర్నెట్ కనెక్ట్ అయినప్పుడు, అంటే మన ఏదైనా సర్వర్ ఇప్పుడు google.comకి లేకపోతే ఒక వెబ్ సర్వర్కి కనెక్ట్ అయినప్పుడు, ఇక్కడ చూడండి 150, ఇది ఒక మనకు ప్రైవేట్ పబ్లిక్ ఐపీ అంటే మనకు ఇంటర్నెట్లో ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ నుంచి మనకి ఏమైనా రిప్లై కావాలన్నప్పుడు డెస్టినేషన్ ఇది ఇలా వచ్చినప్పుడు, ఈ సోర్స్ నుంచి ఇలా వచ్చినప్పుడు ఇదే మనకి అవుట్ సైడ్ లోకల్ అండ్ అవుట్ సైడ్ గ్లోబల్ కూడా ఇదే అవుతుంది అనమాట. సో మనకి ఇన్సైడ్ లోకల్ అండ్ ఇన్సైడ్ గ్లోబల్ అయితే మాత్రం ఇది అవుతుంది. ఇన్సైడ్ ఏది మనకి వచ్చేసి ఇది ఇట్లా ఈ ప్రైవేట్ ఐపీస్ వచ్చి ఇన్సైడ్ లోకల్ అవుతుంది, ఈ బయటకి ఇది వచ్చేసి మనకి ఇన్సైడ్ గ్లోబల్ అవుతుంది అనమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, మనం ఇది తెలుసుకోవాలి. సో దీని నుంచి వెళ్ళి మనం కన్ఫ్యూషన్ చేస్తాం. సో ఇప్పుడు మనం గోయింగ్ టు స్టాటిక్ నాట్ అనమాట. స్టాటిక్ నాట్ అంటే ఏంటి? స్టాటిక్ నాట్ ఏమవుతుంది, ఇది 1-to-1 అనమాట. ఐ మీన్ 1-to-1 నాటింగ్ ఉంటుంది ఇది. సో 1-to-1 నాటింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఒక ఫోర్ ప్రైవేట్ ఐపీస్ ఉన్నాయి. ఈ ఫోర్ ప్రైవేట్ ఐపీస్ ఈ సిస్టమ్స్కి మనకి ఇంటర్నెట్ కావాలి అంటే మనకి 4 పబ్లిక్ ఐపీస్ కూడా కావాలి. ఎందుకంటే ఇది 1-to-1 నాటింగ్ కాబట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 192.168.1.1 అని ఉంది. సో ఇక్కడ నేను ఇది ఏమవుతుంది, ఇన్సైడ్ లోకల్ అవుతుంది. సో ఇన్సైడ్ గ్లోబల్ అంటే మనం 50 సిరీస్లో తీసుకుంటున్నాం. సో ఇన్సైడ్ దీనికి 1-to-1 నాటింగ్ ఇవ్వాలి. అలాగే ఈ 2 దానికి కూడా దీనికి 1-to-1 నాటింగ్ ఇవ్వాలి. అలాగే 3 నుంచి 3కి ఇలా, అంటే 3 అయినా ఏదైనా పెట్టుకోవచ్చు. నేను అలా తీసుకున్నాను ఐపీస్. ఓకేనా, మనకి 4 నుంచి 4కి ఇలా 1-to-1 నాటింగ్ ఇచ్చినప్పుడు మనకేమవుతుంది, ఈ 4 సిస్టమ్స్కి 4 పబ్లిక్ ఐపీస్ కావాలి. కానీ మనకేంటి నాట్ ఏంటి అసలు, మనం ఏం చెప్పుకున్నాం బిఫోర్, మనం ఇంటర్నెట్ని పబ్లిక్ ఐపీని సేవ్ చేయడానికి మనం ఈ నాట్ అనే కాన్సెప్ట్ని ఇచ్చేస్తున్నాం. కానీ ఈ స్టాటిక్ నాటిక్లో మనకి ఆ సేవింగ్ అనేది పబ్లిక్ ఐపీ సేవ్ చేసే ఈ కాన్సెప్ట్ అనేది దీంట్లో అంతగా కనిపించట్లేదు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకు 100 మన ఆర్గనైజేషన్లో 200 సిస్టమ్స్ యూజ్ చేస్తున్నాం ఇంటర్నల్గా. సో వాటన్నిటికీ మనం ప్రైవేట్ ఐపీస్ ఇచ్చుకున్నాం. కానీ అవన్నీ ఇంటర్నెట్ కావాలంటే మనకి 200 పబ్లిక్ ఐపీస్ కావాలి ఈ స్టాటిక్ నాటింగ్ ద్వారా. సో ఇది కాన్సెప్ట్ స్టాటిక్ నాటింగ్ అనమాట. సో ఇది అంత ఐపీస్ అనేది సేవ్ చేయదు. లెట్స్ సీ, ఇంకా మనకి డైనమిక్ నాటింగ్ ఉంది, మనకి ప్యాట్ అన్నది, ఓవర్లోడ్ అన్నది. సో ఆ టైప్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకేనా, సో మనం డైనమిక్ నాటింగ్ గురించి చూద్దాం. సో ఇప్పుడు డైనమిక్ నాటింగ్లో ఎలా ఉంటుందంటే మనకి స్టాటిక్ నాటింగ్ 1-to-1 నాటింగ్, ఇది కూడా సిమిలర్గా ఉంటుంది. కానీ మనం 1-to-1 మ్యాపింగ్ అయితే చేయము. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ పబ్లిక్ ఐపీస్ అనేది ఒక 2 పబ్లిక్ ఐపీస్ ఉన్నాయి అనుకోండి. మనం ఈ 2 పబ్లిక్ ఐపీస్ని డైనమికల్గా అంటే ఈ మనకి 3 కానీ 4 కానీ ఈవెన్ 100 పబ్లిక్ ఇన్సైడ్ లోకల్ ఐపీస్ ఉన్నా సరే మనం ఏం చేస్తుందంటే అంటే త్రూ మనం ఈ పబ్లిక్ ఐపీస్ ద్వారా నాటింగ్ అనేది రాస్తామన్నమాట. అంటే మనం డైనమిక్గా మనం ఇక్కడ రాస్తామన్నమాట. డైనమిక్గా రాసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 డివైస్ ఉన్నాయి. 4 డివైస్ డైనమిక్గా తీసుకున్నప్పుడు ఏంటంటే ఇవి ఎప్పుడైతే మన ఇంటర్నెట్కి వెళ్ళాలనుకున్నాయో, ఫస్ట్ మన ఈ 4 సర్వర్స్ ఉన్నారు, 4 యూజర్స్ ఉన్నారు. సో ఎవరైనా మన ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 అనే పర్సన్ లేదా ఈ 2 అనే పర్సన్ కనెక్ట్ అయ్యాడు. సో 2 అనే పర్సన్కి ఈ ఐపీ అనేది మ్యాపింగ్ అయిపోతుంది, అది డైనమిక్గా మ్యాపింగ్ అయిపోతుంది అనమాట. సో అలాగే మనకి 2 ఉన్న కాడికి ఇంకో పర్సన్ ఉన్నాడు, ఇంకో పర్సన్ వచ్చేసి ఈ పర్సన్ కనెక్ట్ అయ్యాడు ఇంటర్నెట్కి. సో ఈ పర్సన్ కనెక్ట్ అయినప్పుడు మనకి ఈ పబ్లిక్ ఐపీ కూడా మనకి ఆటోమేటిక్గా మ్యాపింగ్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఇంకా ఈ రిమైనింగ్ ఇక్కడ 2 ఉన్నాయి లేదా ఇంకా 100 మనకి సర్వర్స్ ఉన్న సిస్టమ్స్ ఉన్నా సరే అప్పుడు ఏమవుతుంది, మనకి ఓన్లీ మన ఇక్కడికి పబ్లిక్ ఐపీస్ 2 ఉన్నాయి కాబట్టి ఈ 2 ఉన్నాయి కాబట్టి
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనకి ఇంటర్నెట్కి వెళ్తుందో ఐపీస్కి మ్యాప్ అయిపోతుంది అనమాట. సో రిమైనింగ్ ఐపీస్ అనేది ఏమవుతుంది, ప్యాకెట్ అనేది డ్రాప్ అయిపోతుంది. ఇవి ఒకవేళ కనెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఇంటర్నెట్కి, ఇట్లా ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ మనకి ఐపీ అయితే ఏముండదు కాబట్టి ఈ ప్యాకెట్ అనేది డ్రాప్ అయిపోతుంది అనమాట. అప్పుడు కనెక్షన్ ఉండదన్నమాట. అలాగే ఇది అలా ఎన్ని మనకి 100 ఆఫ్ సిస్టమ్స్ ఉన్నా సరే, ఏవైనా సరే 2 సిస్టమ్స్ ఇట్లా టైంలో మనకి కనెక్ట్ అవుతాయి అనమాట. ఒకవేళ మనం ఇంకొక ఐపీ తీసుకున్నాం అనుకోండి, ఇంకొక ఐపీ ఐ మీన్ 50 డాట్ అట్లా త్రీ సారీ తీసుకున్నాం అనుకోండి. సో అప్పుడు 3 పబ్లిక్ ఐపీస్ ఉంటే మనకి 100 సిస్టమ్స్ ఉన్నా సరే ఓన్లీ 3 సిస్టమ్స్ మాత్రమే పబ్లిక్లో వెళ్ళగలుగుతాయి అనమాట, మిగతా డ్రాప్ అయిపోతాయి. సో ఇది డైనమిక్ నాట్ అనమాట. ఇది కూడా అంత మామూలుగా ఉంటుంది. సో మనకి ఇంకా ఫేవరెట్ నాట్ ఒకటి ఉంది. సో అది మనం ఇంటర్నల్గా అందరం యూజ్ చేసేదే. సో అది ప్యాటర్న్ అనమాట, పోర్ట్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అనమాట. సో అది సో ఇప్పుడు మనకి ఈ ఓవర్లోడింగ్ అండ్ ప్యాడ్ పోర్ట్ అడ్రస్ ట్రాన్స్లేషన్ ఇది చూద్దాం ఫ్రెండ్స్. అంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 ఇంటర్నల్ ఐపీస్ అండ్ ఒకటే పబ్లిక్ ఐపీ ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ పోర్ట్ అడ్రస్ ఏమవుతుందంటే ఎనీవన్ యూజింగ్ హోమ్ నెట్వర్క్ యూ హ్యావ్ కనెక్టెడ్ టు ఐప్యాడ్, ఫోన్ అండ్ కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, ఎవ్రీథింగ్ ఇన్సైడ్ యువర్ నెట్వర్క్ అనమాట. సో ఏ ఒక 100 ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నా సరే మనం ఒకే పబ్లిక్ ఐపీ ద్వారా మనం ఇంటర్నెట్కి వెళ్తాం అనమాట. ఇది యాక్చువల్లీ మనకి నాట్లో అంటే ఐ మీన్ ఈ పబ్లిక్ ఐపీని సేవ్ చేసే కాన్సెప్ట్లో ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ టైప్ అనేది, ఈ ప్యాట్ అనేది, పోర్ట్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అనేది ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ వాట్ రియల్లీ నాట్ సేవ్ ద ఇంటర్నెట్, ఇట్ మీన్స్ పబ్లిక్ ఐపీస్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇఫ్ యూ హ్యావ్ పబ్లిక్ ఐపీ, 1 పబ్లిక్ ఐపీ ఉన్నా మనకి ఇక్కడ సరిపోతుంది. అండ్ మనం 100 సిస్టమ్స్ ఉన్నా సరే, మన ఆర్గనైజేషన్లో 100 సిస్టమ్స్ ఉన్నాయి. 100 సిస్టమ్స్ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలన్నా సరే మనకు ఒక పబ్లిక్ ఐపీ ద్వారా ఈ ప్యాట్ అనేది, ఈ కాన్ఫిగరేషన్ ద్వారా మనం ఇంటర్నెట్కి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది ఎలా వెళ్తుంది అనేది కూడా మనం ఎగ్జాంపుల్గా మనం తీసుకొని చెప్దాం. కాన్ఫిగరేషన్ కూడా మీకు చేసి చూపిస్తాను. అదేవిధంగా ఇది ఎలా అవుతుందంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇంటర్నల్ ఐపీ ఒకటి ఉంది, 192.168.1 ఉంది. సో ఇక్కడ ఏంటంటే పోర్ట్ అడ్రస్ అంటే మనకి రౌటర్ ఆటోమేటిక్గా ఇది ర్యాండమ్గా కొన్ని పోర్ట్స్ అనేది జనరేట్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ మనకి 192 ఈ సిస్టమ్ నుంచి వెళ్ళి వచ్చినప్పుడు మన ఈ రౌటర్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దీని పోర్ట్ అనేది డైనమిక్గా ఇది ర్యాండమ్గా అసైన్ చేసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోర్ట్ మీద బయటకు వెళ్ళిపోతుంది మనకి. ఓకే, మనకి ఈ పోర్ట్ ఆటోమేటిక్గా ఇది వచ్చేసి ఇలా వచ్చేసినప్పుడు ఇక్కడికి ఈ రౌటర్కి వచ్చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఈ పోర్ట్కి ఈ ఐపీకి పోర్ట్ అనేది అది ర్యాండమ్గా అసైన్ చేసుకుంటుంది. అలాగే ఇక్కడ నుంచి మనం ఏదైతే ఇంటర్నెట్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇన్సైడ్ గ్లోబల్ అంటే మనకి ఇక్కడ డెస్టినేషన్ కూడా మారిపోతుంది. ఆల్రెడీ మీకు చెప్పారు సోర్స్ డెస్టినేషన్ ఇక్కడ రౌటర్ దగ్గర మారిపోతుందని ఫస్ట్ చెప్పాను కదా ఫ్రెండ్స్, చూడండి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎప్పుడు పబ్లిక్ వెళ్తుందో పబ్లిక్ ఈ ట్రాన్స్ఫర్ అయినప్పుడు అంటే ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ నుంచి పబ్లిక్ ఐపీ అడ్రస్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా మన నెట్ అనే కాన్సెప్ట్లో. సో ఇక్కడ ఇక్కడ మనకి ఇది ట్రాన్స్లేషన్ అయినప్పుడు దీనికి కూడా ఒక పోర్ట్ అనేది ర్యాండమ్గా మనకు ఒక పోర్ట్ అనేది దీనికి కూడా అసైన్ అవుతుంది అనమాట. సో ఈ పోర్ట్ అంటే ఈ ఐపీ అండ్ ఈ పోర్ట్ ద్వారా మనకి ఏదైనా సర్వర్కి కనెక్ట్ అవుతుంది. ఇలా వచ్చేసి ఇలా కనెక్ట్ అవుతుంది. సో ఇంటర్నెట్కి మనకి ఇలా కనెక్ట్ అవుతుంది, మనం బ్రౌజ్ చేసుకుంటాం. సో ఇది రిప్లై కూడా అదే విధంగా వస్తుంది అనమాట. రిప్లై ఏమవుతుంది, ఇప్పుడు ఏముంది 150 ఈ ఐపీ ఉంది కదా. సో ఇక్కడ నుంచి రిప్లై కూడా అదేవిధంగా ఏ పోర్ట్కి వస్తుంది, ఈ పోర్ట్కి వస్తుంది. 50.1.1.522.6 అనేది కదా. సో ఈ పోర్ట్ మీద మనకి రిప్లై వస్తుంది అనమాట. ఈ రౌటర్కి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఈ రౌటర్కి ఏమొస్తుంది, సో దేనికి మ్యాప్ అయి ఉంటుంది, ఈ పోర్ట్కి మ్యాప్ అయి ఉంటుంది ఇంటర్నల్గా అంటే ఇన్సైడ్ లోకల్కి మ్యాప్ అయి ఉంటుంది కాబట్టి సో రిప్లై అనేది కూడా ఇలా వెళ్ళిపోతుంది అనమాట. అదేవిధంగా మనకి దీనికి వచ్చింది అనుకోండి, ఇక్కడ 122.4 ఉంది. సో దీని నుంచి అంటే ఈ పోర్ట్ అసైన్ అయిపోయి ఈ రౌటర్ దగ్గర ఈ పోర్ట్ అయిపోయి ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఇక్కడ ఒక ర్యాండమ్గా అంటే ఇక్కడ 226 వచ్చింది కదా, నెక్స్ట్ 7 కానీ 8 కానీ అలా ఒక ర్యాండమ్ పోర్ట్ 8 కానీ 9 కానీ ఇట్లా ర్యాండమ్ పోర్ట్స్ అనేది మనకు క్రియేట్ అవుతాయి. సో ఇట్లా ర్యాండమ్ పోర్ట్స్ అనేది అన్నీ కూడా ఇట్లా ర్యాండమ్ పోర్ట్స్ క్రియేట్ అయ్యి అన్నీ ఒకే ఐపీ మీద ఒకే పబ్లిక్ ఐపీ మీద మనకి ఇంటర్నెట్ కన్నా కనెక్ట్ అవుతాం అనమాట. సో ఈ విధంగా మనకి 100 సిస్టమ్స్ ఉన్నా ఎన్ని సిస్టమ్స్ ఉన్నా సరే మనకి ఇంటర్నల్గా ఉన్నా సరే ఒకే పబ్లిక్ ఐపీ ద్వారా ఈ ప్యాట్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఒకే పబ్లిక్ ఐపీ ద్వారా ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇదనమాట ప్యాట్ అనేది.
సో ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్. అండ్ మనకి ఈ ప్యాటర్న్ కాన్సెప్ట్ ద్వారా మనకి ఈ పబ్లిక్ ఐపీస్ కూడా సేవ్ అవుతాయి. మన హోమ్ ఇంటర్నెట్లో మన ఇంట్లో నెట్వర్క్లో కూడా ఇదే వాడతాం. సో మనకి ఇది తెలియదు యాక్చువల్లీ, ఇది వాడుతున్నాం కూడా. సో ఈ కాన్సెప్ట్ ద్వారా అయితే మనం ఇంకా మన IPv4 అనేది యూజ్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు మనం వీటి యొక్క కాన్ఫిగరేషన్ అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకేనా, ఎలా కాన్ఫిగర్ చేయాలి అనేది చూద్దాం. ఓకేనా.